ఓకే, 18 సెంటీమీటర్లు, 48 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు కొలతలు కలిగినటువంటి దీర్ఘగణాన్ని కరిగించి సమగణం తయారు చేశారంట. అలాంటి సమగణం యొక్క భుజం ఎంత అంటే, ఇప్పుడు మనకి ఏంటి, కరిగించి తయారు చేశారంటే ఆ దీర్ఘగణ ఘనపరిమాణం సమగణ ఘనపరిమాణానికి సమానం అనే కదండి. అంటే ఇప్పుడు సమగణ ఘనపరిమాణము, సమగణ గాప ఈజ్ ఈక్వల్ టు దీర్ఘగణ గాప ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్. ఎల్బిహెచ్ అంటే ఏంటవి, 18, 48 అండ్ 16. అయితే సమగణం యొక్క ఘనపరిమాణం ఏ క్యూబ్ ఇది. దీన్ని మనము ఏ క్యూబ్ వచ్చేటట్టుగా విడగొట్టుకుందామండి. చూడండి ఎలా విడగొడతామో ఒకసారి. అంటే దీంట్లోంచి మనము 18 ఉందనుకోండి, 18లోంచి దీన్ని 6 into 3గా రాయొచ్చు. ఎందుకు రాస్తున్నామో చూసుకోండి, 6 into 3. అలాగే 48ని 8 into 6, అలాగే 16ని 8 into 2. అంతేనా, అన్నీ రాసాం. ఇప్పుడు ఎట్లా, ఎందుకంటే ఇట్లా రాసుకున్నాము డౌట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక 6 అండి, ఇది ఒక 6 అండి, ఇది ఒక 3 2 6, ఇంకొక 6. సో దాని అంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ దానికి ఘనమూలం కడితే ఎంత, 6గా. ఇది 6 క్యూబ్ ఉంది ఇక్కడ, 6 6 3 6, 6 క్యూబ్ ఉంది. దాని ఘనమూలం ఎంత, 6. సో ఇది అయిపోయింది. ఇంకేం మిగిలింది, ఇదిగో 8కి ఘనమూలం ఎంత, 2. మరి ఈ 8కి ఘనమూలం ఎంత, 2. అన్నీ వచ్చేసినాయి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 24 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్. ఓకే, నోట్ చేసుకోండి.